పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతి వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. ఏడాదిలోని 100 కోట్ల అవినీతి చేసినట్లు సాక్షాత్తు తెలుగుదేశం నేతల నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని ఖండించే క్రమంలో చిర్రి బాలరాజు మీడియాకు అడ్డగోలు స్టేట్మెంట్లు ఇచ్చి మరింత నవ్వులు పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్ష అవినీతి ఏ స్థాయిలో సాగుతోందో తేటతెల్లం చేస్తోంది ఈ ఘటన. అటు నిజంగా అవినీతి చేయకపోయి ఉంటే తన మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన సందంగా తయారైంది పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిస్థితి. ఏడాదిలో 100 కోట్లు కొట్టేశాడని ఆరోపణలు చేసింది ఏ వైసీపీనో లేదంటే మరో ప్రతిపక్షమో కాదు, ఏకంగా ఆయన పార్టీతో జతకట్టిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. ఆ అవినీతి విషయం ఆయన సాక్షాత్తు జనసేన సీనియర్ నేత కలాటం రాంబాబుతో ఫోన్లో మాట్లాడారు. రాంబాబు కూడా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అతన్ని పిలిచి ఇదంతా కరెక్ట్ కాదు